తాను సెలవిచ్చిన మాట 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకునను. కీర్తనలు 105, 8, 9 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఆగస్ట్ 16 సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృప సమాధానాలు సమృద్ధి కలుగునుగాక. దేశ విదేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రియులందరికీ కృపాక్షేమములు విస్తరించునుగాక. ఆమేన్. వన్స్ అగైన్ పరలోకనేస్తం చర్చ్ యానివర్సరీ. ఈ ప్రోగ్రామ్ని నిన్న సెలబ్రేట్ చేయలేదు కాబట్టి చర్చిలో రేపు అనగా సండే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. కనుక మన యానివర్సరీ ప్రోగ్రాంకి అందరినీ ప్రేమతో ఇన్వైట్ చేస్తున్నాను. ఇతర రాష్ట్రాల్లో ఉన్న మన ప్రియులను కూడా ఇన్వైట్ చేస్తున్నాను. మీరు దయచేసి వచ్చి ఈ యానివర్సరీ ప్రోగ్రామ్స్లో పొందాలి. వచ్చిన ప్రతి ఒక్కరి తల్ల మీద నా స్వహస్తాలతో అనాయింటింగ్ ప్రేయర్ చేయాలని నా ఆశ. ఓకే. 3 వర్షిప్లో కేక్ కటింగ్ ఉంటుంది, 3rd వర్షిప్లో లంచ్ ఉంటుంది. ఈ విషయాన్ని అందరూ గమనించగలరు. ఓకే. ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఏదైతే ప్రభు అబ్రహాంకి నిబంధన చేశారు, ఇస్సాకుతో ప్రమాణం చేశారో 1000 తరముల వరకు దాన్ని జ్ఞాపకం చేసుకుంటారట. ఈ చర్చిని, మన చర్చ్ సంఘాన్ని దేవుడు కృపనిచ్చి ఆయన చెప్పారు 64,000 మంది ఆత్మలని. త్వరలో అది మనం చూడాలి. ఈ ఇయర్లో అది నెరవేర్పు జరగాలని ప్రేర్ చేద్దాం. సంఘ పునాది స్థిరపరచబడాలా, సంఘ సరిహద్దులు విశాలపరచబడాలా. దైవజనుడు బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే మీరందరూ బాగుంటారు. నా గురించి ప్రేర్ చేయండి, సంఘం గురించి ప్రేర్ చేయండి. యానివర్సరీ ప్రోగ్రాంలో ప్రార్థన పూర్వకంగా పార్టిసిపేట్ చేయండి. దేవుడు మంచి వర్తమానాలు దేవుడు మనకిచ్చి చైతన్యం అనే మెసేజ్ ద్వారా దేవుడు మంచి వర్తమానాలు దేవుడు మనకు రేపు అనుగ్రహించబోతున్నారని నేను నమ్ముతున్నాను. బలంగా ప్రేర్ చేయండి. దేవుడు మనందరిని దీవించి ఆయన సెలవిచ్చిన వాగ్దానాన్ని 1000 తరముల వరకు మనల్ని దీవించి పరిచర్యని స్థాపించి గొప్ప కార్యాలు ఇందులో ఉన్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించి ప్రతి బిడ్డపై నాకు అనుగ్రహించి నా కుటుంబానికి గురించిన అభిషేకాన్ని దీవెనలు మీ అందరికీ సమృద్ధిగా దేవుడు దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన ఆశ్చర్యకడ నీ కొందనాలు. ప్రతి బిడ్డను దీవించండి. నిన్న చర్చ్ యానివర్సరీ, అలాగే దీనదాసుడైన నా బర్త్డే ప్రభావ మీరు దీవించి రేపు సండే వీటిని సెలబ్రేట్ చేసుకోవాలని చర్చలో ఆశిస్తుండే కృప చూపించి కార్యాలు చేయండి. బలమైన వాక్య సందేశాలు ఇవ్వండి. వేలాది మంది తీసుకురండి. ఈ రోజంతట్లో కొన్ని సన్నిధి తోడేయించి కృపాక్షేమం దయచి ప్రతి పనిలో తోడేయండి. మా బిడ్డలందరూ కూడా బలపరిచి స్పిరిచువల్ స్ట్రెంత్ నుంచి ఎవరిని తొట్టినివ్వద్దు, ఏ చీకటి ఆత్మలు ఎవరైనా పనిచేయనివ్వద్దు. అందరిపై నీ ఆత్మ అభిషేకంతో నింపి కృపాక్షేమాలు దయచేసి గొప్ప కార్యాలు చేయండి. జ్ఞానాత్మ పుల్లుగా చేయండి. రక్షణ లేని రక్షణ దయచేయండి. రక్షణ పొందిన అక్కడికి సిద్ధపరుస్తూ నీ కృప పొంది అనేకులు సాక్ష్యం ఇచ్చే భాగ్యాన్ని దయచేయండి. నీకు విరోధకరమైన ఏ శక్తులు ఎవరైనా పనిచేసిన చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, పెద్దల్ని అందరిని దర్శనం దీవించి కృపాక్షేమ సంఘ పునాది స్థిరపరచ, సంఘ సరిహద్దులు విశాలపరచండి. రేపు యానివర్సరీ ప్రోగ్రాం అంతా తోడేయండి. మంచి వాతావరణం నుండి ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయండి. ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా నడిపించండి. నీ కృపాక్షేమం దయచేసి ప్రేమేంద్రులు కూడా తోడేయండి. అన్ని విషయాల్లో కృప చూపించి గొప్ప కార్యాలు జరిగించి మహిమ గంట ప్రభావాలు మీరే పొందుకొనమని, నీ తోడు మాతో ఉంచమని, మీ దీవెనలు మాకు దయచేయండి. ఎవరి వ్యాధిగ్రస్తు వారిని స్వస్థపరచండి. ప్రతి బలహీనతను తొలగించండి. నైనా ఎవరైతే ప్రభావ సిక్ అయి ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారో లేదా బెడ్ రీడింగ్ ఉన్నారో వాళ్ళందరూ స్వస్థపరిచి విడుదల ఇచ్చి కృప చూపించండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. జాబ్స్ ఇవ్వండి, హైక్స్ ఇవ్వండి, నెమ్మదిని ఇవ్వండి. విద్యార్థులను దీవించండి. చిన్నలు పెద్దలను ఆశీర్వదించండి. మ్యారేజ్ కూడా మ్యారేజ్ అవ్వాలా, గర్భఫలం బిడ్డలు గర్భాలు పొందాలా, గర్భిణీశులు క్షేమ సుఖప్రసవాలు పొందాలా. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవెనతో నింపమని, క్షేమాన్ని నిమ్మని, ఆశీర్వాదం నిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు బర్త్డే జరుపుకున్న వాళ్ళకి హ్యాపీ బర్త్డే టు యూ. యానివర్సరీ జరుపుకున్న వాళ్ళకి హ్యాపీ యానివర్సరీ. బిడ్డలారా, ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంది. అడ్రస్ ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ పక్కన హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన పరలోకనేస్తం ఆఫీసులో. నాకు ఎవరైనా గ్రీటింగ్ చెప్పాలన్నా లేదా చర్చ్ యానివర్సరీ సందర్భంగా రేపు మనం ప్రేమ విందు ఉంటుంది, దానికి కొంచెం కంట్రిబ్యూషన్ అని అనౌన్స్ చేసాం. ఎవరైనా అలా చేయాలనుకున్నా వచ్చి నన్ను కలిసి ప్రేయర్ చేయించుకోవచ్చు. ఓకే. అలాగే రేపు సండే 3 ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకి, 2వ ఆరాధన ఉదయం 8:30కి, 3వ ఆరాధన ఉదయం 10:30కి. 3 ఆరాధన శక్తివంతమైన స్థుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు, అలాగే అనాయింటింగ్ ప్రేయర్స్, అలాగే 3 వర్షిప్ కేక్ కటింగ్ ఉంటుంది, కొరియోగ్రాఫ్ ఉంటుంది. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. దేవుని కృప తోడేయునుగాక. సీ యు టుమారో. ఎవరు మిస్ కావద్దు. ఎందుకంటే మన చర్చ్ ఇచ్చాడు దేవుడు, అభిషేకం ఇచ్చాడు, మిస్ చేసుకోవద్దు.